నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భారత్ పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణల దృష్ట్యా నేడు కీలక భేటీ. మధ్యాహ్నం 12కు ఇరు దేశాల డీజీఎంఓలు హాట్లైన్లో చర్చలు. అరేబియా సముద్రంలో పూర్తి సంసిద్ధతతో ఉన్న నావికాదళం. పాక్ కవ్వింపులకు పాల్పడితే బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్న నేవీ. కాల్పుల విరమణ ప్రకటన తర్వాత సరిహద్దుల్లో ప్రశాంత వాతావరణం. ఎలాంటి కాల్పులు, షెల్లింగ్ జరగలేదని భారత సైన్యం వెల్లడి. నేడు నాగార్జున సాగర్ బుద్ధవనం సందర్శించనున్న మిస్ వరల్డ్ పోటీదారులు. రాష్ట్ర సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలకనున్న నిర్వాహకులు. సిద్దిపేట జిల్లాలో ఉపాధి హామీ కూలీలపై దూసుకెళ్లిన కారు. 2 మహిళలు మృతి. న్యాయం చేయాలంటూ గ్రామస్తుల ఆందోళన. భారత్ పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణల నేపథ్యంలో ఇవాళ కీలక భేటీ జరగనుంది. ఇరు దేశాలకు చెందిన సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్లు, డీజీఎంఓలు సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఇరు దేశాలకు చెందిన డీజీఎంఓలు హాట్లైన్లో చర్చలు జరపనున్నారు. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్తతల తగ్గింపు వంటి కీలక అంశాలు ఈ చర్చల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. పాకిస్తాన్ దాడులకు ప్రతీకారంగా ఈ నెల 10న సైనిక బలగాలు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించాయి. పాకిస్తాన్కు చెందిన 8 సైనిక స్థావరాలను ధ్వంసం చేశాయి. పాకిస్తాన్కు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలను కూల్చడంతో పాటు ఇస్లామాబాద్ వరకు ఉన్న సైనిక స్థావరాలను నాశనం చేశాయి. దీంతో భారత సైనిక సత్తాను చూసి బెంబేలెత్తిపోయిన పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది. కాల్పుల విరమణకు ప్రతిపాదన చేసింది. ఈ నెల 11న సాయంత్రం 5 గంటల నుంచి ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అవగాహన అమల్లోకి వచ్చింది. ఇవాళ డీజీఎంఓల స్థాయిలో చర్చలు జరపాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. మరోవైపు ఈ నెల 10న ఇరు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ అవగాహన ఉల్లంఘనలపై పాక్ డీజీఎంఓకు భారత్ హాట్లైన్ ద్వారా సందేశం పంపింది. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని, తగిన రీతిలో సమాధానమిస్తామని స్పష్టమైన సందేశం పంపినట్లు తెలిపింది. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వెంబడి చాలా రోజుల తర్వాత ప్రశాంత వాతావరణం నెలకొంది. గత రాత్రి జమ్మూ కశ్మీర్తో పాటు అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి ఎలాంటి కాల్పుల మోత మోగలేదని, షెల్లింగ్ జరగలేదని భారత సైన్యం తెలిపింది. పెహల్గాం దాడి నుంచి ఎల్ఓసి వద్ద అలజడి నెలకొనగా 19 రోజుల తర్వాత నిన్న రాత్రి ప్రశాంతంగా గడిచిందని వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత సైనిక ఘర్షణలను ఆపేందుకు భారత్ పాకిస్తాన్ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే కొన్ని గంటలకే పాక్ దాన్ని ఉల్లంఘించి కాల్పులకు పాల్పడింది. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో దాయాది దేశం వెనక్కి తగ్గింది. జమ్మూ కశ్మీర్లోని నిన్న రాత్రి ఎలాంటి కాల్పులు జరగలేదని భారత సైన్యం వెల్లడించింది. అంతర్జాతీయ సరిహద్దు, ఇతర ప్రాంతాల వెంబడి రాత్రి ప్రశాంతంగా గడిచినట్లు పేర్కొంది. కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటన తర్వాత భారత సరిహద్దు రాష్ట్రాల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది. గత రాత్రి జమ్మూ కశ్మీర్తో పాటు రాజస్థాన్, పంజాబ్లలో ఎలాంటి డ్రోన్లు కానీ, శకలాలు కానీ పడ్డ ఘటనలు కానీ నమోదు కాలేదని అధికారులు తెలిపారు. ప్రజలంతా ఇవాళ ఉదయం నుంచి రోజువారీ పనుల్లో నిమగ్నమైనట్లు చెప్పారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్లో ప్రశాంత వాతావరణం నెలకొందని స్థానికులు తెలిపారు. 2 దేశాల మధ్య యుద్ధం సమస్యకు పరిష్కారం కాదని, శాంతిని కొనసాగించాలని పేర్కొన్నారు. నెమ్మదిగా పరిస్థితి మారుతోందని, మార్కెట్లు తెరుచుకుంటున్నాయని పఠాన్కోట్కు చెందిన పలువురు పేర్కొన్నారు. రాజస్థాన్లోని జైసల్మేర్లోనూ సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లు స్థానికులు తెలిపారు. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత నావికాదళం ఉత్తర అరేబియా సముద్రంలో ముందుకు సాగుతూ సముద్రంలో భూమిపై ఎంపిక చేసిన లక్ష్యాలను ఛేదించడానికి పూర్తి సంసిద్ధతతో ఉంది. నిరంతరం గస్తీ నిర్వహిస్తూ పాక్ కవ్వింపులకు పాల్పడితే తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉంది. భారత్ సంసిద్ధత నేపథ్యంలో పాక్కు భయం పట్టుకుంది. దీంతో నౌకాశ్రయాలు, ఎయిర్ యూనిట్ల వద్ద గస్తీని పెంచింది. కాసేపట్లో డీజీఎంఓల భేటీ జరగనున్న నేపథ్యంలో ఏ అంశాలు చర్చకు రానున్నాయి? కాల్పుల విరమణ అనంతరం ఎల్ఓసి వద్ద, అలాగే సరిహద్దు రాష్ట్రాల్లో పరిస్థితులను మా ప్రతినిధి ధనుంజయ్ ఢిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు.
థ్యాంక్ యూ. డీజీఎంఓల సమావేశం కంటే ముందు భారత్ పాకిస్తాన్ డీజీఎంఓ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ సమావేశానికంటే ముందు ప్రధాని నివాసంలో ఒక కీలకమైనటువంటి భేటీ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. త్రివిధ దళాలతో అధిపతులతో పాటు సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ స్టాఫ్ సంబంధించినటువంటి అధికారులు ప్రస్తుతం ప్రధానితో చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి. అయితే మధ్యాహ్నం హాట్లైన్లో ఇరు దేశాల భారత పాకిస్తాన్ల డీజీఎంఓల సమావేశంలో చర్చకు రానున్నటువంటి అంశాలు, ప్రిపరేటరీ అంశాలకు సంబంధించి ఈ ముందస్తు సమావేశాన్ని ప్రస్తుతం ప్రధాని నివాసంలో కొనసాగుతోంది. ప్రధానంగా ఏ అంశాలపైన చర్చించే అవకాశం ఉంది, అలాగే ఊహించిన విధంగా ఎదురయ్యేటువంటి అంశాలని ఎదుర్కొనేందుకు వీలుగా డీజీఎంఓ కూడా దీన్ని బ్రీఫ్ చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి అంశాలనే ప్రధాని నివాసంలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే నిన్నటి ఉదయం వరకు కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది పాకిస్తాన్. అయితే దీనికి సంబంధించినటువంటి భారత్ తెచ్చినటువంటి ఒత్తిడి, అలాగే ప్రస్తుత తాజా పరిస్థితి తదితర అంశాలన్నింటినీ కూడా ప్రధానికి త్రివిధ దళాధిపతులు అలాగే సిడిఎస్ కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న త్రివిధ దళాలకు చెందినటువంటి డీజీఎంఓలు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఆర్మీకి చెందినటువంటి డీజీఎంఓ రాజీవ్ గాయ్తో పాటు డీజీఎన్ఓ నేవల్ ఆపరేషన్స్ అలాగే ఎయిర్ ఆపరేషన్స్ సంబంధించినటువంటి డీజీలు ముగ్గురు కూడా దీనికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి ఉత్తర్వుల సారాంశాన్ని, ఆదేశాల సారాంశాన్ని అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది. మొత్తంగా ఆపరేషన్ సింధూర్లో ఎలా వ్యవహరించామన్న అంశానికి సంబంధించి స్పష్టంగా తెలియజేశారు. అయితే ఇవాళ డీజీఎంఓ లెవెల్లో రెండు దేశాల మధ్య జరిగేటువంటి డీజీఎంఓ లెవెల్ టాక్స్ చర్చల మధ్య ఎలాంటి అంశాలు భారత వైపు నుంచి ప్రస్తావించే అవకాశం ఉందన్న అంశానికి సంబంధించి ప్రస్తుతం ప్రధాని నివాసంలో జరుగుతున్న సమావేశంలో చర్చిస్తున్నట్టు మనకి సమాచారం అందుతోంది. అయితే ఇప్పుడు అలాగే సరిహద్దులు వెంబడి మొత్తం కశ్మీర్ నుంచి దిగున్నటువంటి భుజ్ వరకు ఉన్నటువంటి సరిహద్దులు వెంబడి ఉన్నటువంటి పరిస్థితిని, అలాగే పాకిస్తాన్ వైపు జరిగినటువంటి నష్టాన్ని తదితర అంశాలన్నింటినీ కూడా ప్రధానికి వివరంగా సిడిఎస్తో పాటు త్రివిధ దళాధిపతులు అందిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ రాజీవ్ గాయ్తో పాటు అటు పాకిస్తాన్కి చెందినటువంటి డీజీఎంఓ కాశీఫ్ చౌదరి కూడా ఈ హాట్లైన్ చర్చల్లో పాల్గొంటారు. అయితే పూర్తిగా వాళ్లే పాకిస్తాన్ వైపు నుంచే ఈ సంప్రదింపులు వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో భారత్దే పైచేయి ఉండే అవకాశం ఉంది. అలాగే పాకిస్తాన్ పైన భారత్ కూడా కొంతమేర ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అలాగే కొనసాగించాలంటే కనుక కొన్ని షరతులు భారత్ వైపు నుంచి విధించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి. ప్రధానంగా చెప్పాలంటే పహల్గాం దాడి నిందితులకు సంబంధించినటువంటి వివరాలు, అలాగే వారిని అప్పగించే అంశంపై కూడా భారత్ తన ప్రతిపాదనలో చెప్పే అవకాశం ఉంది. అలాగే పీఓకేకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా భారత్ గట్టిగా ప్రస్తావించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే కాల్పులు మే 10వ తేదీన మధ్యాహ్నం 3:35 ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది డీజీఎంఓల స్థాయిలో. అలాగే తదుపరి సాయంత్రం 5 గంటల నుంచి మే 10వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటికీ కూడా పాకిస్తాన్ చాలా చోట్ల ఉల్లంఘనకు పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఉదయం వరకు కూడా ఈ ఉల్లంఘనలు జరిగినటువంటి పరిస్థితి. అయితే దీనికి దీటుగానే మన త్రివిధ దళాలు అయితే పూర్తిగానే స్పందించాయని చెప్పాలి. ప్రత్యేకించి భూతలం నుంచి ఆర్మీ అలాగే బీఎస్ఎఫ్ జవాన్లు పూర్తి స్థాయిలో సరిహద్దు అవతలకి తగిన సమాధానం ఇచ్చారని చెప్పాలి. అలాగే గగనతలం నుంచి వైమానిక దళం కూడా పూర్తి స్థాయిలో దీటైన సమాధానం ఇచ్చిందని చెప్పాలి. మొత్తంగా ఆపరేషన్ సింధూర్ కి సంబంధించినటువంటి అంశాల్లో 9 అంశాల్లో కీలకమైనటువంటి అచీవ్మెంట్స్నే భారత సైనిక దళాలు సాధించాయని చెప్పాలి. ప్రధానంగా చెప్పాలంటే ముందుగా పాకిస్తాన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలని పూర్తిగా స్థాయిలో ధ్వంసం చేయడం, 9 చోట్ల దాడులు చేసి ఆకస్మిక దాడి చేసి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం, ప్రత్యేకించి పీఓకేతో పాటు పాకిస్తాన్లో ఉన్నటువంటి బహావల్పూర్, ముజఫరాబాద్ అలాగే మురిద్కేలోని ఉగ్రవాద శిబిరాలపైన దాడి చేయడంతో పాటు తదుపరి పాకిస్తాన్ స్పందించినటువంటి మేరకు పూర్తి స్థాయిలో మిలిటరీ బేస్ల మీద కూడా స్పందించినటువంటి పరిస్థితి, మిలిటరీ బేస్ని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఈవెన్ ఇస్లామాబాద్ రావల్పిండి దగ్గర ఉన్నటువంటి చక్లాల ఎయిర్ బేస్ అలాగే మిలిటరీ స్థావరాన్ని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ఒత్తిడితో ఈ సంప్రదింపులు కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి ప్రతిపాదనని భారత్కి తీసుకొచ్చింది, భారత్ ముందుకు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ డీజీఎంఓ లెవెల్ టాక్స్ అయితే ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలకు చోటు చేసుకునే అవకాశం ఉంది. మొత్తంగా 9 అంశాల్లో భారత్
కీలకమైనటువంటి విజయాన్ని సాధించిందని చెప్పాలి. ప్రధానంగా అక్కడి ఉగ్రవాద శిబిరాలు, పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాలని ధ్వంసం చేయడం, అలాగే అటువైపు నుంచి వచ్చినటువంటి ప్రతిదాడులకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా ధీటైనటువంటి సమాధానం చెప్పడం, అలాగే వాటిని నిలువరించడం, ప్రత్యేకించి గుంపగొత్తగా శ్రీనగర్ నుంచి దిగువన ఉన్నటువంటి భుజ్ వరకు వచ్చినటువంటి గుంపగొత్త డ్రోన్ల దాడిని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థంగా అడ్డుకోగలిగింది. అలాగే చైనాతో పాటు వివిధ దేశాలకు చెందినటువంటి మిసైల్స్ పాకిస్తాన్ ప్రయోగించినటువంటి మిసైల్స్ని పూర్తి స్థాయిలో అడ్డుకునే ప్రయత్నం అయితే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చేసింది. ఎక్కడ భారత సరిహద్దులు, భారత వైపు నుంచి ఎలాంటి నష్టం జరగకుండా పూర్తి స్థాయిలో దాన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థంగా అడ్డుకుందని చెప్పాలి. అలాగే అదే సమయంలో పాకిస్తాన్ చేసినటువంటి దాడిని తిప్పికొట్టడానికి అక్కడ మిలిటరీ బేస్ల మీద పూర్తి స్థాయిలో దాడులు చేసింది. భారత వైమానిక దళం కూడా పూర్తి స్థాయిలో దాడులు చేసిందని చెప్పాలి. అటు రావల్పిండి కావచ్చు, సియాల్కోట్ కావచ్చు, అలాగే వివిధ మురీద్కి తదితర ప్రాంతాలు అన్ని చోట్ల కూడా ఈ దాడి సక్సెస్ఫుల్గా జరిగిందని చెప్పాలి. పూర్తి స్థాయిలో మిలిటరీ స్టేషన్స్, అంటే అక్కడ పాకిస్తాన్ వైపు ఉన్నటువంటి మిలిటరీ స్టేషన్స్ పైన పూర్తి స్థాయిలో దాడి చేసి అక్కడ ఆస్తుల్ని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. అయితే అదే సమయంలో పాకిస్తాన్ చేసినటువంటి దాడులు మాత్రం ఇక్కడ భారత్లోని పౌర ఆవాసాలు, ధార్మిక క్షేత్రాల మీద చేసినటువంటి పరిస్థితి, దాడులకు పాల్పడినటువంటి పరిస్థితి. అయితే దీన్ని పూర్తి స్థాయిలో సమర్థంగానే భారత్ తిప్పికొట్టింది. ఇప్పటికీ కూడా గగనతలం నుంచి, వాయుతలం నుంచి, అలాగే సముద్రతలం నుంచి పూర్తి స్థాయిలో పాకిస్తాన్ని కట్టడి చేసి ఒత్తిడి చేసేటువంటి వ్యూహాన్నే భారత్ అమలు చేస్తుందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఈ మధ్యాహ్నం జరిగేటువంటి చర్చల్లో ఈ అంశానికి ప్రధానంగా పాకిస్తాన్ పైన ఎక్కువ ఒత్తిడి అయితే ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ సీజ్ ఫైర్ వయోలేషన్కి సంబంధించినటువంటి అంశంలో చూస్తే కనుక నిన్న ఉదయం వరకు కూడా పాకిస్తాన్ వైపు నుంచి కవ్వింపు చర్యలు జరిగినప్పటికీ కూడా నిన్న ఈ తాజా ఉద్రిక్తల నేపథ్యంలో నిన్న సాయంత్రం మాత్రం సరిహద్దు వెంబడి పూర్తి ప్రశాంతత నెలకొందని చెప్పాలి. పాకిస్తాన్ వైపు నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలు లేకపోవడంతో కొంత ప్రశాంత వాతావరణం నెలకొందని చెప్పాలి తొలిసారి ఈ తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో. అయితే ఇవాళ జరిగేటువంటి సీజ్ ఫైర్ అంశాలకు సంబంధించినటువంటి అంశాలపైన జరిగేటువంటి చర్చల్లో తదుపరి పురోగతి ఉంటుందా, ఎలా ప్రతిస్పందిస్తుంది పాకిస్తాన్ అనేది చూడాలి. మొత్తం మీద చూడాలంటే భారత వైపు నుంచి మాత్రం డీజీఎంఓ స్పష్టమైనటువంటి వైఖరితోటి పాకిస్తాన్కి తన అంశాలని ప్రతిపాదించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సుజిత్తో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, ఢిల్లీ. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు ధనుంజయ్. కరాచీ బేకరీపై బీజేపీ నాయకులు ఇటీవల దాడి చేయడం హేయమైన చర్య అని మంత్రి సీతక్క ఖండించారు. బీజేపీ నాయకులు తమ నిజ స్వరూపాన్ని మరోసారి చాటుకున్నారని ఆక్షేపించారు. బీజేపీ నేతలు విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందడమే వారి పని అని ఆరోపించారు. కరాచీ బేకరీ ఈ దేశ బిడ్డలదే అని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. యుద్ధ సమయంలో ప్రజల మధ్య విభజన తీసుకొచ్చే ఇలాంటి చిల్లర పనులు మానుకోవాలని హితవు పలికారు. పీసీసీ కార్యవర్గాన్ని 2-3 రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే పీసీసీ కార్యవర్గం ఏర్పాటుపై కోర్ కమిటీ సభ్యులతో కాంగ్రెస్ అధిష్టానం సమావేశమై అభిప్రాయాలు తీసుకుంది. పీసీసీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులతో పాటు ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పేర్ల ఖరారు జాబితాను ఏఐసీసీ విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకమై 6 నెలలు దాటినా కార్యవర్గం ఏర్పాటు ఇంకా కాలేదు. సామాజిక సమీకరణాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడం, మంత్రివర్గ విస్తరణ జాప్యం, వివిధ కార్పొరేషన్ల చైర్మన్ పదవులు భర్తీ చేయలేకపోవడంతో కార్యవర్గం ఏర్పాటు ఆలస్యమవుతూ వస్తోంది. మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ దృష్టి సారించినా ఏకాభిప్రాయం కుదరకపోవటం వల్ల ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పీసీసీ కార్యవర్గాన్ని 2-3 రోజుల్లో ప్రకటించేందుకు అధిష్టానం కసరత్తు పూర్తి చేసింది. రాష్ట్ర కోర్ కమిటీ అభిప్రాయాలు తీసుకుని తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవుల కోసం రెడ్డి సామాజిక వర్గం నుంచి ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పోటీ పడుతున్నారు. మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన ఫహీం ఖురేషీ, ఫిరోజ్ ఖాన్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం రేసులో ఉన్నట్లు సమాచారం. ఎస్టీలలో బెల్లయ్య నాయక్, ఎంపీ బలరాం నాయక్ పదవి కోసం పోటీ పడుతున్నారు. సామాజిక సమీకరణాల్ని పరిగణలోకి తీసుకుని ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల్ని ఎంపిక చేసే అవకాశం ఉంది. వీలైనంత త్వరగా పీసీసీ కార్యవర్గం అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న జగ్గారెడ్డికి ప్రచార కమిటీ చైర్మన్ గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మార్పు విషయమై చర్చకొచ్చినా ఇంకా తుది నిర్ణయానికి రానట్లు తెలుస్తోంది. నిజం మౌనంగా ఉంటే అబద్ధం రాజ్యమేలుతుందని సీతారామ ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సీతారామ ప్రాజెక్టుకు కేంద్ర జలవనరుల సంఘం హైడ్రాలజీ అనుమతులు ఉన్నా కాంగ్రెస్ తప్పుడు ప్రచారంతో మభ్యపెడుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి అబద్దాలతో తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తోందని విమర్శించారు. ఈ ప్రాజెక్టుపై 2018లో బీఆర్ఎస్ సిడబ్ల్యూసీకి డిపిఆర్ సమర్పించిందని, 2021లో 113.795 టీఎంసీల నీటి లభ్యతను సిడబ్ల్యూసీ ఆమోదించిందని తెలిపారు. బీఆర్ఎస్ 90% సీతారామ పనులు పూర్తి చేస్తే కాంగ్రెస్ కేసులతో ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేసిందన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అవగాహన లేక అనుమతులు లేవని అబద్దాలు మాట్లాడడం దుర్మార్గమని తెలిపారు. హైదరాబాద్ వేదికగా ప్రారంభమైన ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొంటున్న అందాల భామలు నేడు నాగార్జునసాగర్ సమీపంలోని బుద్ధవనాన్ని సందర్శించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. సుమారు 30 దేశాలకు చెందిన సుందరీమణులు హైదరాబాద్ నుంచి బయలుదేరి నల్గొండ జిల్లా చింతపల్లి సమీపంలోని అతిథి గృహంలో కాసేపు ఆగుతారు. అక్కడి నుంచి విజయ్ విహార్కు, అక్కడ ఫోటో సెషన్ తర్వాత బుద్ధవనానికి చేరుకుంటారు. 24 మంది లంబాడ కళాకారులు సంప్రదాయ నృత్యంతో వారికి స్వాగతం పలకనున్నారు. అనంతరం స్తూపం కనిపించేలా ఫోటో సెషన్ ఉంటుంది. ధ్యానం తర్వాత బైలికుప్ప మహాబోధి వద్ద పూజలు నిర్వహిస్తారు. అనంతరం జాతక వనాన్ని సందర్శిస్తారు. అనంతరం బుద్ధ చరితంపై 18 మంది కళాకారులు ఇచ్చే ప్రదర్శనను తిలకిస్తారు. రాత్రి భోజనం అనంతరం తర్వాత హైదరాబాద్ తిరిగి చేరుకుంటారు. 1500 వరకు ఎంటైర్ రూట్ బందోబస్తు నుంచి వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వెళ్లే వరకు చాలా సేఫ్గా పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా యాక్సెస్ కంట్రోల్, ఎవరైతే కలర్డ్ పాసెస్ వాళ్ళ దగ్గరలో మీడియా కానీ, వాళ్ళ రికార్డింగ్స్ సంబంధించిన ఇష్యూస్ కానీ, వాళ్ళ గైడింగ్ కానీ, వీళ్ళందరూ కూడా ఎవరైతే ఆథరైజ్డ్ ఉన్నారో వాళ్ళని మాత్రమే అలౌ చేయడం జరుగుతుంది స్ట్రిక్ట్గా. బుద్ధ పౌర్ణమికి సంబంధించి మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ ఒక 25 మెంబర్స్ వరకు మన నల్గొండ జిల్లాకి రావడం జరుగుతుంది. మా పోలీస్ తరఫు నుంచి మనము పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. ఈ ఏరియాని కూడా నో ఫ్లై జోన్ కింద కూడా మనం డిక్లేర్ చేయడం జరిగింది. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ ఎక్కడ కూడా ఎటువంటి అన్టువర్డ్ ఇన్సిడెంట్ కాకుండా చూసుకునే విధంగా మనం ప్లాన్ వేసుకోవడం జరిగింది. పొట్టకూటి కోసం ఉపాధి హామీ పనులకు వెళ్తున్న 2 మహిళలను కారు ఢీకొట్టగా అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం పోతరెడ్డిపేట శివారులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చంద్రవ్వ, దేవవ్వ ఉపాధి పనుల కోసం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వెనక నుంచి కారు ఢీకొట్టింది. కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే విగతజీవులుగా మారారని ఆరోపిస్తూ మృతదేహాలతో బంధువులు, కుటుంబ సభ్యులు రాస్తారోకో చేపట్టారు. రెక్కడితే గాని డొక్కాడని కుటుంబాలకు న్యాయం చేయాలని నినదించారు. నిరసన కారణంగా జాతీయ రహదారిపై ఇరువైపులా వాహనాలు 2 కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఉన్నతాధికారులు వచ్చి హామీ ఇచ్చే వరకు ఆందోళన విరమించబోమని భీష్మించుకు కూర్చున్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరిగిరి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో నిలబడ్డ 2 వ్యక్తులను వెనక నుంచి కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జగిత్యాల జిల్లాకు చెందిన యువతి మృతి చెందినట్లుగా గుర్తించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం గువ్వలబోడులో అడవి పంది కారణంగా 3 గాయపడ్డారు. వన్యప్రాణి ఢీకొని ఆటో, ద్విచక్ర వాహనం బోల్తా పడిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఓటాయి నుంచి నరసంపేటకు ఆటోలో 3 వెళ్తుండగా గువ్వలబోడు దగ్గరకు రాగానే అడవి పంది బైక్ను ఢీకొట్టి వెనకాలే వస్తున్న ఆటో కింద పడి 3 గాయపడ్డారు. బాధితులను నరసంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చేతికి తీవ్ర గాయమైన లక్ష్మి తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకున్నారు.
ఈ ఘటనలో మృతి చెందిన అడవి పందిని అటవీశాఖ అధికారులు పంచనామా నిర్వహించారు. ఈ మధ్య అడవి పందుల బెడద ఎక్కువైందని గ్రామస్తులు వాపోయారు. వన్యప్రాణుల వల్ల జరుగుతున్న ప్రమాదాలు అరికట్టాలని అధికారులను కోరుతున్నారు. ఇటీవల ఉద్యోగులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉద్యోగ సంఘాల నాయకులు ఖండించారు. ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి పట్టించుకోవట్లేదని ఆరోపించారు. దశాబ్దాల కాలంగా తెలంగాణ సమస్యలపై కలిసి ఉద్యమించిన ప్రజలను, ఉద్యోగులను విడదీసే విధంగా సీఎం కుట్రపూరిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాల పూర్వ నాయకులు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి తదితర నాయకులు హైదరాబాద్లో సమావేశమయ్యారు. తమ సమస్యల పరిష్కార నిమిత్తం చేపట్టబోయే ఐక్య కార్యాచరణ కోసమై అన్ని సంఘాలను సమన్వయం చేయడానికి తాము ఒక సమన్వయ కమిటీగా ఏర్పడాలని నిర్ణయించినట్లు తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్యాల తండా సమీపంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. తండా సమీపంలో జంత్యాకుండ వద్ద దుప్పిపై దాడి చేసి చంపేసింది. పులి దాడిని గమనించిన స్థానికులు భయాందోళనకు గురై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. గత 3 రోజులుగా చిరుతపులి తండా సమీపంలో సంచరిస్తోందని, తండా సమీపంలోకి రావడంతో అరుపులు కేకలు వేయగా వెళ్లిపోయిందని గ్రామస్తులు తెలిపారు. చిరుత సంచారంతో భయాందోళనకు గురవుతున్న గ్రామస్తులు అధికారులు స్పందించి చిరుతపులిని బంధించాలని కోరుతున్నారు. 3 రోజుల నుంచి తిప్పలు పెడుతోని లేక తిన్నది. మరి ఆవు కూడా మా ఇంటి ముంగట దగ్గర ఇంటి ముంగట కట్టుకున్నాం. ఆవు పక్క కూడా పంటున్నాం. పన్నా కానీ అది వచ్చే వరకు గెదిమినాం. పొద్దున్నకి గెదిమితే వచ్చి లాస్ట్కు గై అని మా ఓరే వరకు ఏం ఆవు పడ్డదా ఏమున్నాయి వచ్చే వరకు కలం 3 తింటున్నాయి. ఇవాళ నుంచి 5 రోజులే. రాత్రి పన్నగాని మీద వచ్చి పడి తిన్నగాని ఏం చేస్తాడు, పిల్లలు ఉన్నాము, మనుషులు ఉన్నాము, భయం అవుతుంది. ఫారెస్టులు వచ్చి ఏదైనా ప్లాన్ చేసి బోన్ బట్టి ఇది ఎక్కడ మాత్రం చేయాలి. మా ఇంటి దగ్గర పులి రావడం జరిగింది. ఈ రోజు 3 రోజుల నుంచి సతాయిస్తుంది మాకు. అలా లేవగానే ఇక్కడ సప్పుడు అయింది. ఉప్పిని తిని అది పులి పిల్లలేమో ఉన్నాయి ఇక్కడ. పులి పిల్లలు ఇక మేము రాగానే అడవికి పారిపోయినాయి. ఆరుగాలం శ్రమించి పంటను పండించడం ఒక ఎత్తైతే ఆ పంటను అమ్ముకోవడం రైతులకు సమస్యగా మారుతోంది. కోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినప్పటి నుంచి మిల్లులకు చేరేంత వరకు కర్షకులు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. గన్ని సంచుల కొరత, కనీస వసతులలేమి, రవాణా వాహనాల ఆలస్యం, తాలు పేరిట ధాన్యం కొనుగోళ్లు గందరగోళంగా మారుతున్నాయి. సమస్యలపై అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో పలుచోట్ల రైతులు ఆందోళనకు దిగుతున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు గందరగోళంగా మారాయి. ఆరుగాలం శ్రమించి పంట పండించడం ఒక ఎత్తైతే ఆ ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు నానా తంటాలు పడాల్సొస్తోంది. పంట కొనుగోలు చెయ్యాలంటూ ఏదో చోట రైతులు ఆందోళనకు దిగుతూనే ఉన్నారు. యాసంగి సీజన్లో 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేయగా ఇప్పటికే 3.5 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 1000కి పైగా పీపీసీ సెంటర్లు ఉన్నా ధాన్యం కొనుగోళ్లు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. చాలా చోట్ల గన్ని సంచులు అందడం లేదంటూ ఇప్పటికే పలు ప్రాంతాల్లో కర్షకులు ఆందోళనకు దిగారు. గన్ని సంచులు లభిస్తున్నా టార్పాలిన్ల కొరతతో పాటు మౌలిక సదుపాయాల లేమి అన్నదాతల్ని ఇబ్బంది పెడుతోంది. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకంటే నీళ్లు వసతి సౌకర్యం తక్కువ ఉంది. లైన్లో ఎక్కువ ఒక 100 బండ్లు మీదనే ఉంటున్నాయి. కొంచెం ఇప్పటికిప్పటికి కొంచెం తగ్గుకుంటూ వస్తున్నాయి. సీరియస్ గా తీసుకొని బండ్లు తొందరగా కాల్ చేస్తే బాగుంటది. రోజుకి ఒక్కరొకరికి 1000 రూపాయలు ఖర్చు వస్తుంది డైలీ. బండ్లు కాయాలంటే నైట్నే వండుకోవాలి, పొద్దున్న ఇంటికి టిఫిన్ తెచ్చుకోవాలి. పెళ్లి రైతుల మీద భారం పడుతున్నాయి, మా మీదే భారం పడుతున్నాయి. 500-600 సంచులు మిగిలిన ఎవరు రావట్లేదు. సంచులు నింపి పెట్టినాము, లారీ రావట్లేదు. అసలు చిన్న రైతులని మూల పడినాం, పెద్ద రైతులని లేచిపోక కాలం 2-3 బండ్లు వచ్చినాక మేమేం చేస్తాము. ఎవరైనా ప్రైవేట్ బండ్లు అంటారు, ఆడేసి లోపల పుల్ల పెట్టుకుని వస్తారు. ఒక్కరికి 3000-4000 బస్తాలు పండుతాయి. సంచులు ఏం కొరత లేదు. లారీల షార్టేజ్ ఫుల్ ఉంది. ఒక్క రైతుకి ఒకటే లోడ్ పంపిస్తున్నాం రోజు. చిన్న రైతులు వచ్చేసి పెద్ద రైతులకు ఎందుకు పెడతారని లొల్లి పెడుతుండ్రు. మేము టోకెన్ వైజ్ గా లారీలు పంపిస్తున్నాం. ఈ మాకు మెయిన్ లారీల కొరత తీరిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. తూకమైన బస్తాల్ని తరలించేందుకు లారీలు సకాలంలో రాకపోవడంతో ధాన్యం తరలింపు ఆలస్యమవుతోంది. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం తరలించేందుకు ప్రభుత్వమే వాహనాలు సమకూరుస్తోంది. వాటి రాక ఆలస్యమై చాలా చోట్ల ధాన్యం తరలించక కొనుగోళ్లు నిలిచిపోతున్నాయి. కొన్ని చోట్ల రైతులు సొంతంగా వాహనాల్ని ఏర్పాటు చేసి మిల్లులకు తరలిస్తే వాటిని దింపుకునేందుకు సైతం మిల్లుల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. వాహనాల రుసుములు మరింత భారమైపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము 375
40 బ్యాగులు వడ్లు తీసుకొచ్చినాం. రైస్ మిల్ దగ్గరికి వెళ్తే 3 కిలోలు కట్ చేస్తాము, 2 కిలోలు కట్ చేస్తాం, మీ వడ్లు ఇట్లా ఉన్నాయి అట్లా ఉన్నాయి అని చెప్పి మనల్ని ఇబ్బంది పెడుతున్నాం. ఇది మాకు కొద్దిగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. గవర్నమెంట్ ఓకే, రైస్ మిల్లు ఇబ్బంది పెడుతున్నారు, తీసుకోకుండా బండ్లు ఆపడము, పొద్దుసానం పెట్టుకొని అట్లా చెప్తున్నారు. రైతులు ఏం చేయాలంటే దింపేసినాం. అట్లే 2-3 రోజులు తిరగాలంటే మళ్ళీ కూల్ అవుతాయి, ట్రాక్టర్ కిరాలు అవుతాయి అన్నట్లు దింపి వచ్చినాం. ఇంకా 3 క్వింటాల వడ్లు తక్కువ వస్తున్నాయి. క్వింటల్కు 2,500 అయినా మాకు 10,000 లాస్ వస్తుంది. సంచి పైన కేజీ తీసురు సార్. ఆ కేజీ తీయంగానే మాకు ఇంకా 40 కిలోలు తక్కువ వస్తుంది సార్. దాదాపు క్వింటల్ తక్కువ వస్తుంది సార్. 100 బ్యాగులకు వేసుకున్నా 1 క్వింటల్ అమౌంట్ తగ్గుతుంది సార్. మనకు 2 కేజీలు కట్ చేస్తే మేము గవర్నమెంట్కి వేసుకుంటే బోనస్ వస్తుందన్న ఉద్దేశంతో ₹1 మిగులుతుందనే పెట్టుబడి పైన పడకుండా అని ఆ ఉద్దేశంతో వేసుకుంటే ప్రభుత్వం దీని గురించి స్పందించి రైతులకు న్యాయం జరిగేలా చూస్తారని కోరుకుంటున్నాను సార్. తాలు పేరిట మిల్లర్లు రైతుల్ని ఇబ్బందులకు గురి చేయొద్దని, తూకంలో కోత విధించొద్దని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రతి బస్తాపై 600 గ్రామాలు మాత్రమే తాలు పేరిట అదనంగా తూకం వెయ్యాలి. దాదాపు అన్ని కేంద్రాల్లో కిలో నుంచి 3 కిలోల వరకు అదనంగా ధాన్యాన్ని తూకం వేస్తున్నారు. ధాన్యం మిల్లుల వద్దకు చేరుకోగానే మిల్లర్లు నాణ్యత పేరుతో మరింత కోతలు విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాసంగి ధాన్యంలో నూక శాతం అధికంగా ఉంటుందని, నాణ్యమైన ధాన్యానికి కోత విధించడం లేదని మిల్లర్లు తెలుపుతున్నారు. క్వాలిటీలో ప్రాబ్లం ఉంటేనే మేము ఆపినాము. ఇక్కడ కూడా మేము ఎవరు కూడా కటింగ్ అనేది ఇంతవరకు చేయలేదు సార్. మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి, మా దగ్గర ఉన్న ట్రక్ షీట్లు అన్ని తీసుకోపండి, అందరి దగ్గర రైతులను అడుగు. క్వాలిటీ డిఫెక్ట్ ఉంటేనే మేము, క్వాలిటీలో ప్రాబ్లం ఉంటేనే ఒకటి అడుగుతున్నాం. ఎవరిని ఇంతవరకు కూడా సతాయించి లేదు, అడిగింది లేదు, ఎక్కడ కూడా లేదు. ఒడ్లు వస్తే చాలు అనేటట్లు దించుకున్నాం కూడా. వాస్తవం ఇది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇంకా 70% ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరాల్సి ఉంది. సన్న రకంతో పాటు దొడ్డు రకానికి రైతులు ప్రభుత్వ కేంద్రాల్ని ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు తగిన చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ఎలాంటి షరతులు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలి. కల్లాల వరి ధాన్యాలు